చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఎంత మంచి మాట అండి. చాలామంది బోధకులు కావాలని ప్రయాసపడతారు, కానీ నా అనుభవంతో బోధకులు అనేకులు కాకూడదు. యాకోబు గారి అనుభవం కూడా అదే, బోధకులు అనేకులు కాకూడదు. ఎందుకంటే అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నాం కనుక, కఠినమైన తీర్పు ఉంటుంది కనుక మనం అనేకుల బోధకులు కాకూడదు. ఒకసారి ఏం జరిగిందంటే, మోషే ఆరోనులు ధూపం వేస్తూ ఉంటారు లేవీయులు. హోరు వంశస్థులకు ఏమనిపించింది, మేము కూడా ధూపం వేయగలం కదా, మేమెందుకు వేయకూడదు అని చెప్పి వారు ధూపార్తులు పట్టుకొని వారు కూడా ధూపం వేయడానికి వచ్చారు. అప్పుడు వెంటనే దేవుడు ఎంత ఉగ్రుడైందంటే, ఆ భూమి నెరవిడిచి సజీవంగా పాతాళంలోనికి వాళ్ళందరినీ కూడా మృంగివేయడం జరిగింది. మనుషులు చనిపోయిన తర్వాత పాతాళంలోనికి వెళ్ళిపోతారు, కానీ వీళ్ళైతే బ్రతికి ఉండగానే భూమి నెరవిడిచి సముద్రం పాయలైనట్టు భూమి కూడా పాయలైపోయి, ఆ భూమి భూగర్భంలో ఈ నరకం అనేది ఉంటుంది, పాతాళం. అగ్ని ఎప్పుడు కూడా లావలాగా మండుతూ ఉంటుంది, పైకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కొన్ని ప్రాంతంలో అగ్నిపర్వతాలు కూడా ఉన్నాయి. ఆ పర్వతం ఒకసారి బస్ట్ అయినప్పుడు, ఎక్స్ప్లోడ్ అయినప్పుడు అందులో నుండి లావా మైనం కరిగినట్టు వారుతూ ఉంటుంది, ఇనుము కరిగినట్టు వారుతూ ఉంటుంది. టీవీలో మనం చూస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు. అక్కడక్కడ జపాన్ ప్రదేశాలు, ఆయా ప్రదేశాల్లో ఈ భూగర్భంలో ఉన్న లావ మొత్తం పైకి వస్తూ ఉంటుంది. అట్లే వీళ్ళు ఏం చేశారంటే, పాతాళంలోనికి దిగిపోయేటట్టు దేవుడు ఆ భూమి నెరవేర్చేటట్టు సాయం చేశారు. కోరదాతలు చేసిన తప్పేంటంటే, వాళ్ళు ధూపార్తులు పట్టుకొని మేము కూడా ధూపం వేయచ్చు కదా, మీరు లేవీలే మేము లేవీలమే, మీరు దేవుని బిడ్డలే మేము దేవుని బిడ్డలమే అని చెప్పి అనుకొని, తేడా లేకుండా పాస్టర్లని విశ్వాసులని తేడా లేకుండా, సంఘ పెద్దలని మామూలు పరిచారకులని తేడా లేకుండా, అపోస్తులని ప్రవక్తలని తేడా లేకుండా, మరి బోధకులని మామూలు ప్రజలమని ఏ తేడా లేకుండా వీరు కూడా ఏం చేశారంటే, మేము వేయచ్చు ధూపం అని ముందుకు వెళ్ళి ధూపం వేయబోతే ఏమైపోయింది, భూమి నెరవేర్చి. ఎందుకంటే దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో వారి కర్ర మాత్రమే ఏమైతే చెప్పండి, ఫలిస్తుంది, చిగురిస్తుంది, పుష్పం లేస్తుంది, కాత కాస్తుంది. సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి గిట్లే 12 గోత్రాలకు వాదం పుట్టింది. ఆ వాదంలో ఏమన్నారు, లేవీయుల పరిచర్య చేయాలని ఎక్కడుంది, మేము కూడా చేయొచ్చు పరిచర్య అంటే. దేవుడు అన్నాడు, మోషే నువ్వు భయపడకు, అందరినీ తలొక కర్ర పట్టుకుని రమ్మను వాళ్ళ నాయకులను, ఆ కర్ర మీద వాళ్ళ పేర్లు ఉండవలేను. ఆ కర్ర వాళ్ళు నడవంగా వాడేవారు. ఆ కర్రకు ఇత్తడి ప్లస్ వెండిది ఈ ప్రకారం రింగ్ ఉండేది, దాని మీద వాళ్ళ పేరు ఉంటుండే. ఎవరి కర్ర అని ఈజీగా గుర్తుపట్టచ్చు. ఒకసారి చూడండి, తామర్ అంటే యూదా కోడలే మారు వేషం వేసుకొని కూర్చుండి వేషగా తన మామతోని పోయినప్పుడు ఆమె చేతికి ఏమిచ్చాడు ఆయన, కర్ర. ఆ కర్రకు గుర్తుంది, చేతి బంధం కూడా ఇచ్చాడు. అంటే దాన్ని బట్టి వాళ్ళ కర్ర మీద వాళ్ళ పేర్లు ఉంటుండే. అయితే 12 కర్రలు తేబడ్డాయి. యూదా గోత్రం ఒక కర్ర, లేవి గోత్రం ఒక కర్ర, తర్వాత చూడండి ఇంకా ఇస్సాకర్ గోత్రం, షీమోన్ గోత్రం, లేవి గోత్రం, రకరకాల 12 గోత్రాలు ఉన్నాయి కదా. గోత్రానికి కర్ర ఇవ్వబడ్డది. అంటే ఇప్పుడు ఎవరు దేవుడు ఎన్నుకున్నాడో, ఎవరి కర్ర చిగురిస్తుందో వాళ్ళు మాత్రమే పరిచర్య చేయాలని దేవుడు బయలుపరిచాడు వారికి. అయితే రాత్రి పూట ఎండిపోయిన కర్రలండి. ఏ కర్ర మనం వాడతాం, పచ్చి కర్ర వాడం కదా. మా అమ్మ పట్టుకొని కర్రతో నడుస్తూ ఉంటే చూడండి, ఆ కర్ర ఎండిపోయిన కర్ర. ఎండిపోయిన కర్రల వాళ్ళ దగ్గర ఉండే ఆ ఎండిపోయిన కర్రలు దేవుని సన్నిధిలో పెట్టగానే దానిలోనికి జీవం వచ్చిందండి. ఆ కర్ర ఏ చెట్టుతో తీయబడ్డదో, ఏ చెట్టు గుండా ఆ కర్రలు తయారు చేశారో ఆ రకమైన ఖాత పూత దానికి తయారైంది. అయితే ఆరోను పెట్టుకున్న కర్ర బాదాం కాయలు వేసింది, ఒక రాత్రి లోపలనే బాదాం ఆకులు వేసింది, బాదాం పూత వేసింది. దేవునికి స్తోత్ర. అంటే బాదాంతో చేయబడిన కర్ర అక్కడ ఉండే. ఈ 12 గోత్రపుల్ల కర్రలు మిగతా 11 గోత్రాలు అందరికీ కూడా ఎండిపోయినట్టే ఉన్నాయి. ఒక కర్ర మాత్రం ఏమైంది, దానికి అప్పుడే ఖాత, అప్పుడే పూత, అప్పుడే ఆకులు, చిగుర్లు. అంటే ఒక రాత్రిలోనే తయారయ్యేటట్టు ఎంత గొప్ప జీవం దేవుని సన్నిధిలో ఉందో ఆలోచించండి. నీ సన్నిధిలో సంపూర్ణమైన
సంతోషము కలదు నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు నీ కుడి హస్తము నాతో నుండా నా జీవిత యాత్రలో నీ కుడి హస్తము నాతో నుండన్ నా జీవిత యాత్రలో నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం. ఒకసారి ఉజ్జయాజు కూడా ఇలాగని తిరగబడ్డాడు. యాజకుల పని మేమెందుకు చేయరాదు, మేము కూడా చేయొచ్చు అని చెప్పి తా ధూపం పట్టుకొని వేయవతే వెంటనే లేవీలందరూ కూడా మొత్తుకున్నగా ఆయన వినకుండా వెళ్ళిపోయి ధూపం ఎప్పుడైతే వేసాడో నుదుటిని ఏం పుట్టింది, ఆ సమయంలోని కుష్టి పుట్టిందండి. ఆ కుష్టి అందరికి కూడా కనబెట్టినట్టు ఎక్కడ దేవుడు పెట్టాడు, ఎక్కడో అంగి కింద కాదు, చేతికి కాదు, కాలుకి కాదు, ఈ నష్టిలోనే ఒక పెద్ద రూపాయి బిల్లంతా బొట్టు పెట్టుకున్నట్టు అలాగను కుష్టి పుట్టింది ఆయనకు. ఆ కుష్టి పుట్టగానే ఆ పని కుష్ఠరోగులు ఆ పని చేయకూడదుగా, పాలెం అవతలికి వెళ్ళిపోవాలి. వారు ఏమని చెప్పుకోవాలా, అపవిత్రులము అని చెప్పుకోవాలి. కనుక రాజుగారిని దేవుడు ఏం చేశాడు, కుష్ఠం మొట్టిన తర్వాత నేను చెప్పినా వినకపోతేవయ్యా రాజా, నీకు చెప్తాం కదా అయినా నువ్వు వినకపోతేవని చెప్పి వాళ్ళు చాలా బాధపడ్డారు. ఆ కుష్టి తొలిగే వరకు కూడా ఆయన వేరే ప్రాంతంలో వేరే అంతఃపురంలో ఉండిపోయాడు, ఊర్లోనికి రాలే ఆయన. దేవునికి స్తోత్రం. లేకుంటే రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం చెప్తుంది కనుక ఆయన ఊర్లోనికి రాకుండా అక్కడ ఉండిపోయాడు. అంటే దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో వాళ్ళు మాత్రమే బోధకులు అవ్వాలి, కానీ కఠినమైన శిక్షకు మీరు తీర్పులోనికి వస్తారు కనుక మీలో అనేకులు బోధకులు కాకుడి అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అనేకులు ఈ దినాల్లో బోధకులు అయిపోతా ఉన్నారు. అనేకులు ఈ దినాలు 4 ముక్కలు వచ్చినాయి లేవో చక్కగా మేము కూడా పాస్టర్లమే అని చెప్పి తిరిగేటోళ్ళు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. వాళ్ళకు ఒక సంఘం ఉండదు, ఏముండదు, ఉత్తగానే తిరుగుతూ ఉంటారు మందిళ్ళు. అది కూడా ఎవరిళ్ళు, మన విశ్వాసుల ఇళ్ళకే తిరుగుతాడు. ఎక్కడైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల్లోనే ప్రవేశించి మీ సంఘ సేవకునికి దర్శనం లేదు, ఏం లేదు, మాకు ప్రవచనాలు ఉన్నాయి, ఆత్మ ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, అమ్మా నేను కళ్ళు మూసుకో కానీ తెల్లటి వెలుగు కనబడదా మన ఇంట్లో, ఏదో ఒకటి ఇక చెప్పేసి వారిని బోల్తా వేసుకొని బుట్టలు వేసుకోవడానికి ప్రయాసపడతా ఉంటారు. వాళ్ళ ప్రయాసం అంతా వాళ్ళ పర్సులో 100 రూపాయలు ఇలా జేబులోనికి రావాలి, అంతే కదా ప్రయాసం. వాళ్ళు నిజమైన సేవకులు కాదు. అలాంటి సేవకులను పసిగట్టాలి మనం. చూడండి, దొంగ కుక్కలు బయలుదేరుతాయి, దొంగలను పట్టే కుక్కలు పోలీసుల దగ్గర ఉంటాయి. దొంగలకున్న దశతో ఏదో ఒక వస్తువు వాసన చూపిస్తారు, దాన్ని వదిలేస్తారు. ఆ కుక్క ఎలా పసిగడుతుంది చూడండి. 100 మంది నిలబడని కరెక్ట్ దొంగను పట్టుకుంటుందా పట్టుకోదా? అట్లే మనకిచ్చిన జ్ఞానం ద్వారా దైవ సేవకులు ఎవరు, వట్టివారు ఎవరు, పసిగట్టే జ్ఞానం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరిని పడితే వాళ్ళ నీళ్ళల్లో చేర్చుకోవడానికి వీలు లేదు. మాకు ఒక సేవకుడు ఉన్నాడయ్యా, మేము పలానా మందిరానికి వెళ్తామయ్యా, దయచేసి మీరు రాకుండి, మా ఏరియాకి రాకుండా మాకు సేవకుడు ఉన్నాడని చెప్పి అలా ఖచ్చితంగా. అలా చెప్పకపోతే మన ఇంట్లో దూరి వాళ్ళు తీష్ట వేసుకొని ఒక సంఘం పోయి 1/2, 2/3 అయిపోతుంది. అవుతలేదు? అలాగా చాలా జరుగుతూ ఉన్నాయి. కనుక ఈ రోజుల్లో చాలా భయంకరమైన పనులు ఆయా చోట సంఘాన్ని చీల్చే దురాత్మ మంచి ఆత్మీయ లోపలనే దూరి వాళ్ళని వేరు చేయడానికి ప్రయాసపడుతుంది. పిల్లల్ని తల్లికి కాకుండా, భర్తను భార్యకు కాకుండా, అతను కోడలు కాకుండా ఒక ఇంట్లోనే 2 గుంపులు చేసి పెట్టే దయ్యాలు బయలుదేరినాయండి. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. కనుక నా సహోదరులారా, బోధకులైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కండి అని ఉందా? కాకుండుడి కావద్దట. ఎందుకంటే బోధకులు ఎవరు? సమర్పణ ఉండాలి. మళ్ళీ ఏ జాబ్ వారు చేసుకోవద్దు. సంపూర్ణ సమర్పణతో ఉండి అన్నం దొరికినాడు తింటాం, లేకుంటే ఉపవాసం ఉంటాం, దేవుని సేవ మీదనే బ్రతుకుతాం. ఎన్ని రోజులను దేవుడు మనల్ని పరీక్ష చేసుకొని అని ఎవరైతే గట్టి తీర్మానం చేసుకుంటారో అలాంటి వారే నిజమైన సేవకులు. దేవునికి స్తోత్రం. సాధు సుందర్ సింగ్ని ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టినప్పుడు చూడండి, ఇంటి నుండి వెలివేయబడ్డాడు. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడా? ఒక గొంగలి మాత్రం వెంబడింది. ఆ రాత్రి ఆయన బయలుదేరాడు. వెళ్ళిపోయేటప్పుడు కూడా అన్నంలో విషయం కలిపి తల్లిదండ్రి పంపించారు. మరి
వీడి ఇంట్లో చచ్చినా మన పరువు పోతుంది, అడవిలో ఎక్కడనో చచ్చిపోతే మావుడు కాదని చెప్పుకోవచ్చు, ఎవరో ఏమో అని చెప్పుకోవచ్చు అని అనుకొని వాళ్ళు క్రీస్తుని నమ్మినందుకు పరువైందన్నంత బదిలి ఫీల్ అయిందండి. కొడుకుని చంపుకోవడానికి కూడా వెనక తీయలేదు. చూసారా? అయితే ఆయన ఆనాటి నుండి దేవుని కొరకు సమర్పించుకున్నాడంటే జీవితాంతం కాసే వస్త్రాలు వేసుకొని తిరిగిండు. కానీ ఒక ఇంట్లో భూములు కొందాం, ఇల్లు కట్టుకుందాం, ఫ్రిడ్జ్ తీసుకుందాం, కూరలు తీసుకుందాం, బంగారం సంపాదించుకుందాం అనే సేవ ఆయనది కాదు. ఆయన సేవ ఎటువంటిదంటే సువార్త సేవ. దేవుడికి స్తోత్రం. సువార్త చేసుకుంటా తిరిగేవాడు. రక్త మరకలు ఆ బరఫ్ మీద పడుతుండే, ఆయన నడుస్తూ ఉంటే ఆ బరఫ్ కొండలకి వెళ్ళేటప్పుడు ఆయన కాళ్ళు కోసుకొని పోయి ఆ మంచు గడ్డల మీద రక్త పడుగులు మిగులుతుండేనట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప త్యాగంతో వారు జీవించారు. కనుక పాతకాలపులు చాలా త్యాగంతో భార్య బిడ్డలు ఎట్లా వాళ్ళ పోషణ అని ఏది కూడా ఆలోచన చేయకుండా ఎవరైతే సమర్పించుకొని పిఎల్ పరంజ్యోతి లాంటి వారు, దినకర్ లాంటి వారు, డిఎల్ మూడి లాంటి వారు, ఇంకా రకరకాల భక్తులు మన భారతదేశంలో కూడా పుట్టిన ఇతర భక్తులు సమర్పించుకొని జీవించారో వారి ప్రకారం సమర్పణ ఉంటేనే సేవకు బయలుదేరాలని యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీలో అనేకులు బోధకులు కాకుండుడి. రెండవ వచనం ఏముంది? అనేక విషయంలో మనం అందరం తప్పిపోతున్నాము. ఎవరైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరంలో స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. చూడండి, మనం బోధకులు కాం కదా 20 ఏళ్ళైనా ఇక మనం కూర్చుండే విందామన్నట్టు కాదు. మీరు బోధకులు కాకపోయినా మీ వంతు పరిచర్య మీరు చేయొచ్చు. ఇళ్ళల్లో ఎవరికన్నా సువార్త చెప్పడం, రోగుల కొరకు ప్రార్థన చేయడం, అలాంటి వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించడం, అది సేవకుల కంటే కూడా గొప్ప సేవ. దేవునికి స్తోత్రం. ఎంత ప్రాణాన్ని పణంగా పెట్టుకోవాలి. చూడండి, మంచి సమరయుడు పూటకులు వాని దగ్గరికి ఒక మనిషిని తెచ్చి అప్పచెప్పాడు. వాహనం మీద ఎక్కించుకున్నాడు, గాయాలు కడిగాడు, నూనె పూశాడు, కట్లు కట్టాడు, రక్తం ద్రాక్షరసంతో కడిగాడు గాయాలు. తర్వాత పుటకుల వాని దగ్గరికి తీసుకొచ్చి అప్పచెప్పాడు. మరి అదే దారి గుండా యాజకులు వేయండి కదా, పాస్టర్లు వేయండి కదా, వారు పట్టించుకున్నారు ఈ మనిషి మీద. ఈ మనిషి కొర ప్రాణంతో పడి ఉన్నాడు, రక్తం బాగా మడుగు కారిపోయింది. ఆ దొంగలించడానికి ఏం దొరకక వస్త్రాలు గుంజేసుకున్నా, దిగంబరిగా పడి ఉన్నాడు. ఇప్పుడు లేచి వెళ్దామన్నా ఊర్లో ప్రవేశించరాదు నగ్నంగా. ఆ మనిషి ఆ స్థితిలో ఉన్నాడు, వస్త్రాలు లేవు, నడవ శాత కాదు, కొర ప్రాణంతో ఉన్నాడట. కొర ప్రాణం అంటే ఎట్లా? అసమాత్రం ఆడుతుంది అంతే. చేత ఆడడం లేదు, కాళ్ళు ఆడడం లేదు, మెడలు కూడా త్రిప్పేమన్నా వెళ్దామన్న స్వరము రావడం లేదు. అంత ఎత్తు మీదకి వెళ్ళి కింద పడ్డాడండి. బాగా కొట్టారు, కొట్టి కిందెత్తేసి ఆయన దగ్గర ఉన్నది గుంజుకొని వెళ్ళిపోతా ఉన్నారు. సాతాను మనల్ని అదే పని చేసింది, కొట్టింది, గాయపరిచింది, రక్తం అడుగులో పడగొట్టింది, మన వస్త్రాలు గుంజేసుకున్నది. మనం ఇప్పుడు దేవుని దృష్టిలో పాపులంగా, మనం దేవుని దృష్టిలో నీచులుగా, దిగంబరులుగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. దౌర్భాగ్యులుగా ఉన్నాం, దరిద్రులుగా ఉన్నాం. సాతాను కొర ప్రాణంతో మనల్ని పెట్టిపోయింది కనుక ఇప్పుడు మనం ఏమన్నా వెళ్తామన్నా మనం నోరు రావడం లేదు. అలాంటప్పుడు ఎవరు జాలిపడ్డారు? ఏ పాస్టరా, లేవియుడా? కాదండి, సంఘస్థులా కాదండి, మంచి సమరయుడట. అంటరాని వ్యక్తి, సమరయులు అంటే తక్క కులం. అలాంటి తక్క కులపడే ఆ మనిషిని తీసుకొచ్చి మరి ఆ మనిషిని ఒక పూటకొల్లి వాని దగ్గర చేర్చాడు. మరి పడున్న యూదుడు ఏమనాలి ఇప్పుడు? ఒరే, నువ్వు తక్క కులపడవురా, నాకు నీళ్ళు తాగిపించే వాయిందా, నన్ను ముట్టుకునే వాయిందా, నువ్వు తక్క కులపడవు, నా దగ్గరికి రావద్దు, పో బయటికి అనాలి కదా మనిషి. ఇప్పుడు అలాంటి అనడానికి కూడా శక్తి లేదు ఆయనకు. ఏ వ్యక్తి ఇచ్చినా ఇంకొక నీళ్ళు తాగి ప్రాణం నిలబెట్టుకోవాలి ఆ మనిషి. ఎవరైనా కష్ట నీళ్ళు వచ్చేవాళ్ళు మాలోళ్ళైనా, మాదిగోళ్ళైనా, హౌసులోళ్ళైనా, బెస్టోళ్ళైనా, బ్రాహ్మణ్స్ అయినా ఎవరైనా పర్వాలేదు, లేదు మా యూదులే రావాలని నన్ను ముట్టుకోవాలి అంటుండైనా పరిచయం చేశాడు. ఇప్పుడు మన వాడి దుస్తులు చాకులోళ్ళు ఇస్త్రీ ఎత్తుండు, మనం తొడిగే చెప్పుళ్ళు దూరాలు కుడుతుండు. చూసారా? మనం ఇంట్లో ముడుచుకునే చీపుర్లు మాదిగోళ్ళు తయారు చేస్తుండు. అలాంటప్పుడు అది మనం తాకగా కులం లేదే. వాళ్ళు పీల్చుకునే గాలి మన మీదకి ఏదో ఒక ఊర్లోనట, అరే మనం దొరలము,
మాదిగోళ్ళకు ముందు అక్కడ నల్ల విప్పబడుతుంది, వాళ్ళు తాగిన తర్వాత మనకు నీళ్ళు వస్తున్నాయి. బందే బంద్, ముందు మనకు రావాలి, తర్వాత వాళ్ళకి పోలా. అంటే వీళ్ళేమో పైన ఉంటారు, వాళ్ళేమో కింది వైపు ఉంటారు, కింది వైపు నీళ్ళు ముందు అందుతున్నాయి, వాళ్ళకి నీళ్ళు అందిన తర్వాత వీళ్ళకి మీదకి పోతున్నాయి సప్లై. నిజంగా జరిగిన సంఘటన అది. ఊరి మీద పడి ఎంతమందిని చంపేశారు మాదిగోళ్ళని, ఆగ్రకులస్తులు. పట్టి నీళ్ళ కాడమే లొల్లి. ముందు అట్లుండే, ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో అలా ఉన్నాయి. అయితే సమరీయుడు ఏం చేశాడు? జాలిపడ్డాడు ఆయన మీద. మన సమరీయుడైన యేసుక్రీస్తు మన మీద ఏం చేశాడు? జాలిపడ్డాడు. సమరీయుడు ఏం చేశాడు? రక్తంతో గాయాలు కడిగాడు. అంతే, ద్రాక్షరసం అంటే రక్తానికి సాదృశ్యం. నూనెతో కట్లు కట్టాడు. నూనె అంటే పరిశుద్ధాత్మ. అంటే ఈ రెండు ఎవరు కూడా ఇయ్యజాలరు. మన కోసం రక్తం ఎవరు ఇయ్యజాలరు, మనకు ఆత్మ కూడా ఎవరు ఇయ్యజాలరు. ఈ రెండు ఇచ్చేవాడు చెప్పుల వారు కూడా మనం ఇప్పడానికి యోగ్యులం కాదు. అంత గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అగ్నితో మీకు బాప్తిస్మిచ్చును, ఆత్మతో మీకు బాప్తిస్మిచ్చును, మిమ్మల్ని నింపే దేవుడు మీకున్నాడు. హల్లెలూయా. నేను మన కొరకు ప్రాణం పెట్టాను. 2 కాసులు ఇచ్చిపోయింది, 2 దేనార్లు. నేను వచ్చే వరకు వీటితో పోషించు, నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నీకు అధిక ఖర్చు అయితే నేను ఇస్తా అన్నాడు. అయితే ఏం జరిగింది? 2 కాసులు అంటే ఏంటి? పాత నిబంధన, కొత్త నిబంధన మా సేవకులకు ఇచ్చిపోయాడు. వచ్చిన విశ్వాసులు ఎవరిని రోగంతో వచ్చినంటే బట్టి దీంతో పోషిస్తే నడుస్తుందా? అలా కూడు పెట్టద్దా? పొద్దున టిఫిన్ 10 మందికి వాళ్ళు చెప్పుకోరా, పాస్టమ్మ గారు ఇంతవరకు మాకు టీ వేయలేదు, వాళ్ళే 3 సార్లు తాగిండ్రు కానీ నాస్తా కూడా వేసిండు కానీ మాకు ఇదివరకు అన్నమే పెట్టలేదు. చెప్పుకోరా నలుదిక్కులా. పాస్టర్లకు కొన్ని బాధ్యతలు దేవుడు పెట్టాడు, అధిక ఖర్చు. ఈ అధిక ఖర్చు ఏంటి? వచ్చిన వాళ్ళకు టైంకు ఆహారం పెట్టుడు. కొన్ని చోట్ల అయితే రోగులు వాళ్ళ మందిరంలోనే పడి ఉంటారు. అలా పడి ఉన్నప్పుడు కొన్ని చోట్ల ఏం చేస్తారంటే వాళ్ళకి వసతులు ఉన్నాయి కాబట్టి బియ్యం బస్తా కూడా పడేస్తారు, పప్పు ఉప్పులు అన్నీ పెట్టేస్తారు. నచ్చిన వాళ్ళు, మంచిగా ఉన్న వాళ్ళు, ఎంబడి వచ్చిన వాళ్ళు అంటి రోగులకు తినబెట్టి వాళ్ళని రోగులను పరామర్శిస్తూ ఉంటారు. సేవకులు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతారండి. వారిని పరామర్శించే పని వాళ్ళది. దేవునికి స్తోత్రం. అప్పుడు రోగులు మంచిగా అయిపోతారు. ఎన్ని రోజులు అక్కడ వాడి ఉంటారో అన్ని రోజులు వాళ్ళకు ఉప్పుతో 9 అన్నీ కావాలి, నీళ్ళ సౌకర్యం ఉండాలి, కరెంటు బిల్ సేవకులే కట్టుకోవాలి, వాళ్ళ చుట్టూ పరిచయం చేయాలి. అలా పరిచయం చేస్తే అప్పుడు కొంచెం తిరగగల పరిస్థితి వచ్చిందనుకో, వారు ఇంకోలకు పరిచయకులుగా మారుతారు. దేవునికి స్తోత్రం. కనుక సేవకులకు ఈ బాధ్యత దేవుడు పెట్టాడు. కనుక మీలో అనేకులు సేవకులు కాకుడి. దేవునికి స్తోత్రం. సేవకులైతే ఈ కొన్ని బాధ్యతలు కూడా నెరవేర్చాలని దేవుడు మాట్లాడుతున్నాడు. లోకంలో 8 గంటల పని ఉంటుందేమో కానీ సేవకులైన వారికి 24 గంటల జాబ్ అండి. 24x7 365 రోజులు పూర్తిగా ఎప్పుడు వాళ్ళు రెడీగా ఉండాలి పరిచర్య చేయడానికి. అలా పరిచర్య చేసేవారే సేవకుల కింద దేవుడు లెక్కేసుకుంటాడు. అందరినీ లెక్కేసుకోడు, అందరినీ వెళ్ళాడు కూడా, అందరినీ రమ్మని ఆహ్వానించాడు. ఆయనకు అందరంటే ఇష్టం ఉండదు. దేవునికి స్తోత్రం. ఒక ప్రత్యేకమైన వారు, ఎవరి కర్ర చిగురిస్తుందో అలాంటి వారిని దేవుడు పిలుచుకుంటారు. కనుక వారే ఆయన పని చేయాలి కానీ అందరు ఎవరు పడితే వాళ్ళు పని చేయడానికి వీల్లేదు. పాతకాలంలో ఎవరైనా భార్య భర్తలు పెట్టుకుంటే వాళ్ళకి బల్ల కూడా ఇచ్చేవారు కాదు. వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుండే పాతకాలపు వాళ్ళ దగ్గర, ఏ వ్యక్తి కరెక్ట్ భాగాలు నెలలకు తీస్తుండ్రు, ఈ నెల రాయిలమ్మ భాగాలు రాలేవు, ఆమెకు బల్లి అది బంది. ఈ నెల మరి సురేష్ భాగాలు రాలేవు, ఆయనకు బల్ల బంది. బల్లి ఇచ్చేవారు కాదండి. భాగాలకు దీనికి ఏం సంబంధం అని మనం అడిగితే, భాగాలు ఇయ్యని వాళ్ళు దేవుని దృష్టిలో ఏంటి మీరే చెప్పండి? దొంగలట. మరి దొంగలకు బల్లి ఇవ్వచ్చా? దొంగలకు బల్లి ఇచ్చిన ఎట్టిపోతారు? వాళ్ళు నిత్యనాశనానికి వెళ్ళిపోతారు కదా. ఒకవేళ వాళ్ళు బల్ల తిన్నా వాళ్ళకు రోగాలు వస్తాయి కదా. బల్ల యోగ్యంగా మనం భుజించకపోతే, పశ్చాత్తాపంతో తీసుకోకపోతే మనకే రోగాలు దాపమైతే కనుక సంఘంలో ఎందుకు రోగాలు కొని తెచ్చుకోవాలని దైవ సేవకులు వాళ్ళకి బల్ల కూడా ఇచ్చేవారు కాదు. ఎంత కఠినంగా జీవించారు చూడండి. ఈ దినాల్లో వ్యభిచారం చేసి వచ్చినోడు కూడా బల్ల తీసుకున్నాడే, తాగొచ్చినోడు కూడా బల్ల తీసుకున్నాడే, లొల్లి పెట్టుకొని వచ్చినోడు కూడా బల్ల తీసుకున్నాడే. బల్ల అంటే అంత చీప్ అయిపోయింది. కనుక మీలో అనేకులు సేవకులు కాకుడి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని మనం ఎప్పుడు కూడా పరీక్షించుకోవడానికి సమయం ఇస్తాం. బల్ల తీసుకోకనే ముందు ఏదైనా తప్పిదం ఉంటే వెంటనే
దాన్ని ఒప్పేసుకొని విడిచిపెట్టి మళ్ళీ ఎప్పుడు కూడా ప్రభువా ఈ ప్రకారం మేము చెయ్యము అని ఒప్పందం చేసుకొని బల్ల తీసుకుంటాం. ఆ ప్రకారం తీసుకున్న ద్వారా మన మీద ఏ నేరము ఉండదండి. ఒకవేళ పరీక్షించుకోకుండా మనం తీసుకున్నట్లయితే మన మీద నేరం మోపబడుతుంది. రెండవ వచనం ఏముంది? అనేక విషయంలో మనం అందరం తప్పిపోతున్నాం. అందరంటే పాస్టర్ కూడానా? అవునండి అండి ఒకసారి అవును. సంఘ పెద్దలు కూడానా? సుగుణవ కూడానా? పాస్టర్మ కూడానా? యూత్స్ కూడానా? అనేక విషయాల్లో మనం అందరం తప్పిపోతున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై, మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరం ఏం చేసుకుంటాడు? స్వాధీనపరుచుకొన శక్తి గలవాడగును. ఎవరైతే మాటలు తప్పడో, మాట తప్పని వ్యక్తే పరిపూర్ణుడు. అబద్ధాలు ఆడని వ్యక్తే పరిపూర్ణుడు. ఉత్తునే టెంపర్ లూజ్, బీపీ పెరిగిపోయే మనిషి పరిపూర్ణుడు కాదు. కయ్యం పెట్టుకుని ఆమె ఒక మాట తిట్టిందంటే నువ్వు 10 వరినవంటే పరిపూర్ణత లేనట్టే. కొన్ని గృహాల్లో చాలా బాధాకరంగా ఉంటుంది. భర్త ఒక మాట అంటలేదో ఆమె 10 వరుతుంది. అలాంటి వారు కూడా ఉన్నారు. ఏంటంటే భర్త చంపుకొని జీవించాలి. ఇంకా పరిపూర్ణత రాలేదు కదా దొరసానికి. కొన్నిసార్లు దొరసాని ఒక మాట ఉందంటే దొర 10 మాటలు వరుతారు. అట్లా కూడా ఉన్నాయి. తప్పదాగత్తడు, గొడ్డును బాదినట్టు బాధుడే. ఎవరైతే మాట యందు తప్పడో వాడు పరిపూర్ణుడు. దేవునికి స్తోత్రం. పరిపూర్ణతలోనికి మనం ఎదిగిపోవాలి. కొన్ని గుర్రంలకు మన దగ్గరికి లోబడి మనకు మాట వినాలంటే గుర్రం ఏం చెప్తారు? నోటికి కళ్ళెం పెట్టి దాని శరీరం అంతా తిప్పుతారండి. నోటికి కళ్ళెం పెట్టి లాగితే ఇటు తిరుగుతుంది, అలా లాగితే అటు తిరుగుతుంది. గుర్రంలో స్వాధీనమైపోయినాడు, సాధువు అయిపోయినాడు. సర్ప జల పక్షి అన్నీ కూడా సాధు అయినాయి. అంత పెద్ద ఏనుగును కూడా ఒక చిన్న పోరడు తోలుతాడు. ఎడ్లను బర్రెలను కూడా చిన్న కట్టి పెట్టుకొని పిల్లగానికి షెడ్డి కూడా దిక్కుండది. ఆ పిల్లగాడు తోలుతూ ఉంటాడు ఎడ్లను బర్రెలను అన్నింటినీ. వాడు భయపడతాడా? ఎద్దు గోజ మాట వినకపోతే బరిగబట్టి ఒక్కట్లా దాన్ని లగాయిస్తాడు. అప్పుడు ఆ బర్రె ఏం చేస్తుంది? ఆ గోజ ఏం చేస్తుంది? ఈ పిల్లోడు చెప్పిన మాట వింటుంది. అంటే అవన్నీ కూడా త్రిప్పబడుతున్నాయి. ఎంత పెద్ద ఓడైనా, పెనుగాలికి కొట్టుకొని పోయే ఓడైనా చిన్న చుక్కాని చేత ఏమవుతుంది? త్రిప్పబడుతుంది. ఓడ నడుపు అని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని, మిక్కిలి చిన్నది. ఆ చిన్న చుక్కాని చేత తిప్పబడుతుంది. దేవుడికి స్తోత్రం. ఒకసారి నేను ఒక కథ చదివిన. ఈ ఒడ్డుకి వెళ్ళి ఆ ఒడ్డులకు ఒక పడవలో నేను దాటాలి. 2 చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 25 కేజీల చొప్పున. భార్య భర్తలు ఉన్నారు 45, 48 చొప్పున. 45 కిలోలు ఒకళ్ళు, 48 ఒకళ్ళు. ఒకసారి 50 కిలోలు మాత్రమే పోతాయి ఆ ఒడ్డుకు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా దాటాలి? ఒకవేళ భర్త ముందు వేయండి అనుకోండి, మళ్ళీ భర్త పడవ దేరాదే, తెచ్చేటోళ్ళు ఒకళ్ళు ఉండాలి. భార్య ముందు వేయింది అనుకోండి, మళ్ళా పడవ తెచ్చేటోళ్ళు ఒకళ్ళు ఉండాలి. పోనీ భర్త ఒక పిల్లగాన్ని ఎంబడ పెట్టుకొని పోతేనేమో పడవ మునిగిపోతుంది, బరువు ఎక్కువైపోతుంది కదా. పిల్లోడేమో 25 కేజీలు, తల్లేమో 50 అనుకుందాం, పడవ మునిగిపోతుంది. కనుక ఎట్టయితే అనుకుంది అందరిని ఎత్తికోకుండా ఉన్నారు. ఎట్లా 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 అంటే ఒక చిన్న పిల్లోడు ఆలోచన చెప్పిండు. డాడీ దానికి ఏముంది, మేమిద్దరం ముందు వెళ్ళిపోతాం, నేను అక్కడనే ఉంటా, అన్నయ్య పడవ తీసుకొస్తాడు. తర్వాత మీరు వెళ్ళిపోండి, మీరు ఆవుడుకు చేరిన తర్వాత మళ్ళా తమ్ముడిని పడవిచ్చి పంపిద్దాం, మళ్ళా మమ్మీని అటు జారకూడదాం, మేమిద్దరం వెళ్ళిపోతాం, మళ్ళీ ఒకళ్ళు ఆడుంటాం, మళ్ళీ ఒకళ్ళు పడవ తీసుకొస్తాం, తర్వాత మమ్మీని జారకూడదాం, మళ్ళీ తమ్ముడు వస్తాడు, మళ్ళీ మేమిద్దరం కూడా అవతలికి వచ్చు అని చెప్పాడు. మంచి ఆలోచన కదా, మంచి ఉపాయం అయిపోయింది. ఎంత చిన్న పడవైనా చిన్న చుక్కాని చేత ఏమైపోతుంది? ఎట్టంటే అటు త్రిప్పబడుతుంది. ఎంత పెద్ద శరీరమైనా చిన్న నాలుక ద్వారా ఏమైపోతుంది? అనేక చిక్కులు పెడుతుందట. ఇంత పెద్ద శరీరాన్ని నాలుక తిప్పేస్తుంది అంతే. ఒకసారి బిరియమ్మ కోపం వచ్చింది.
తమ్ముతోనే దేవుడు మాట్లాడుతున్నా, నాకు దర్శనాలు వస్తలేవా, నాకు ప్రవచనం రాదా, నేను కూడా ఒక ప్రవక్తిని. మిరియమ్మకు పెద్దమ్ముడు ఉన్నాడు, చిన్న తమ్ముడు ఉన్నాడు. పెద్దమ్ముడు ఆరోను, చిన్న తమ్ముడు మోషే. మోషేకు విరోధంగా ఇద్దరు అక్క తమ్ముడు మాట్లాడడం మొదలుపెట్టిండు. దేవునికి కోపం వచ్చింది. మీతో నేను మాట్లాడుతున్నా కానీ ముఖాముఖిగా కాదు. ఆదికాండం మొత్తం బయలుపరిచింది మోషేకి మాత్రమే. నేను నిర్గమకాండం రాయించింది మోషేకి, ద్వితీయోపదేశకాండం, లేవికాండం, ఈ పంచగ్రంథాలన్నీ రాయించింది ఆయన ద్వారానే. ఆయనతో మీతురుగా కళలో దర్శనాల్లో నేను మాట్లాడను కానీ ముఖాముఖిగా నేను మాట్లాడతా. నీకు ఆయనకు తేడా లేదా? మీరు ఎలా భయపడకపోతే ఆయనకి విరోధంగా చెప్పడానికి అని దేవుడు ఉగ్రుడు అయితే వెంటనే మిరియమ్మకి ఏమొచ్చింది చెప్పండి? అమ్మో కుష్ఠరోగం. ఇక పండాల మౌతలు ఉండాల. మేఘం అక్కడనే ఆగిపోయింది. వీళ్ళు ముందు సాగరాదు, కుష్ఠరోగిని ఎంబడబెట్టుకొని సాగరాదు. మోషే ఇక ప్రార్థన మొదలుపెట్టాడు. ప్రభువా, మా ప్రాణం తీసుకో, నీ గ్రంథంలోకి వెళ్ళి నా పేరే కొట్టేయి, మా అక్కను బ్రతికించు, మా అక్క తప్ప నాకెవరు లేరు ప్రభువా అని ఏడవడం మొదలుపెట్టాడు. దేవుడేమన్నాడు? ఒకవేళ తండ్రి ముఖం మీద ఊమి వేస్తే 7 రోజులు అపవిత్రులై ఉండరా? 7 రోజుల దాకా ఆడనే ఉండని ఆమె. అప్పుడు 7 రోజుల వరకు మిరియమ్మ కుష్టుతో ఎంత బలహీనమైపోయిందో, ఎంత ఏడిచిందో, ఎంత కన్నీళ్ళు గార్చిందో. అయ్యో, అనరాని మాట తమ్ముని అంటే నేను ఈ రోగం కొని తెచ్చుకుంటే ఇంత భయంకరం మాట, ఇంత భయంకరంగా లెక్కించబడుతుంది నేను అనుకోకపోతే ఈ రోగం నాకు ఎలా వచ్చింది ప్రభువా? ఒక్క మాట నేను జారినందుకే కదా, నన్ను క్షమించని 7 రోజులు ఏడిస్తే అప్పుడు మోషే మళ్ళీ ప్రార్థన చేస్తే వాళ్ళ అక్క ఏమైపోయింది? మంచిగా అయిపోయింది, రోగం తొలగిపోయింది. దేవునికి స్తోత్రం చెప్తా. నాలుక ఏం చేస్తుంది చెప్పండి? నాలుక అగ్నియే. 4వ వచనం చూడండి. ఓడలు కూడా చూడుడి, అవి ఎంతో గొప్పపై పెనుగాలు కొట్టుకొని పోబడింది. ఓడ నడుపువాని ఉద్దేశం చొప్పున మిక్కిని చిన్నదగు సుక్కాని చేత త్రిప్పబడును. సుక్కాని అంటే ఏంటి మీరు చెప్పండి? పడవలు ఇట్లా నడిపి చెట్టు ఉంటుంది చూడండి, దాన్ని చుక్కని అంటారు. ఇలా నడిపెట్టి ఎవరో రేవు దాటి తెడ్డునే కాలబెట్టిండట, ఇంకోసారి దాటుతుందా? అలాంటి వారు కూడా ఉంటారు చూడండి. ఉపకారం జరిగే వరకు అయ్యా అప్ప అనేటోళ్ళు ఉంటారు. మనకు ఉపకారం చేసిన తర్వాత మంచినే మర్చిపోయే రకాలు కూడా ఉంటారండి. ఈ లోకంలో ప్రేమ శాశ్వతం కాదు, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా. 5వ వచనం. అలాగునే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా ఆదిరిపడును. కొంచెం కాదు, బహుగా ఆదిరిపడుతూ ఉంటుంది. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. ఇప్పుడు మీరు గ్యాస్ పై ముట్టించేటప్పుడు ఒక్క మినుగురు విడుదలవుతుందా? అనేక మినుగులు వస్తాయి. ఒకటే మినుగురు ఇట్లా వస్తగానే లైటర్లకి ఒక్క మినుగురు వస్తుంది, కానీ ఆ ఒక్క మినుగురుతో మొత్తం మంట. మాకు 4 పొయ్యిలు ఉంది, ఒక స్టవ్ 4 పొయ్యిలు ఉంటాయి. ఒకదాని మీద నీళ్లు, ఒకదాని మీద పాలు, ఒకదాని మీద బియ్యం, ఒకదాని మీద పప్పు పెట్టుకోవచ్చు. 4 గంటలు వట్టి జాగర గంటలో వంట అంట కూడా వడగొట్టుకోవచ్చు. అయితే ఒక మినుగురే అందులోకి విడుదలయ్యేది. అది ఎంత ఆటోమేటిక్ అంటే ఇక్కడ బటన్ నొక్కితే చాలు, బటన్ ఆన్ చేసి బటన్ నొక్కితే మినుగురు ఒక్కటే విడుదలవుతుంది. అది మొత్తం పొయ్యి మండిచ్చేస్తుంది. అట్లే ఎంత చిన్న నిప్పు అంత పెద్ద విస్తారమైన అడవిని తగలబెట్టును. చిన్న నిప్పే, కానీ ఆ నిప్పే ఏం చేస్తుంది? అడవులు గాలిపోంగ మీరు ఎప్పుడైనా చూసారా? ఎండిన గడ్డి అంతా కూడా అడవిలో ఉంటుంది. ఒక నిప్పు అక్కడ అంటిస్తారు, ఎవరో అంటిస్తారో మరి ఎట్లా అంటుందో తెలియదు. చెట్లకు రాకపోయి అగ్గెళ్ళి, లేకుంటే బండలకు రాకపోయి అగ్గెళ్ళి మొత్తం అడవే తగలబడిపోతూ ఉంటుంది. అట్లే ఈ నాలుక చిన్న అవయవమైన కొంపలు అంటిచ్చేస్తుందండి. 6వ వచనం. నాలుక అగ్నియే. నాలుక మన అమ్మిలో ఉంచబడిన పాప ప్రపంచం సర్వ శరీరమునకు మాలిన్యం కలగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు ఏం చేస్తుంది? చిచ్చు పెట్టుచు. అది నరకం చేత చిచ్చు పెట్టబడి ఉంది. చూడండి, విస్తారంగా ఆదిరిపడుతుంది, నరకం చేత నింపబడింది. ఈ నాలుక అగ్ని. కీర్తన 57 4వ వచనంలో నాలుక కత్తి అని రాసి ఉంటుంది. చదవండి బాగా. 57 4వ వచనం. 57
చూడండి, నా ప్రాణము సింహంల మధ్య ఉన్నది, అమ్మో కోపోద్రేకుల మధ్య నేను పడుకొనుచు, వారి దంతములు శూలములు, అవి అంబులు. చూడండి నాలుగు ఎలా ఉందట. అమ్మ కొంతమంది మాట్లాడితే ఎక్కడెక్కడ కోసుకపోతాయండి. ఆ మాటలు ఉండిపోతే జీవితాంతం మనం అలా మొక్కం చూడబుద్ది కాదు. అసలు మాటలు విడిచిపెడతారు. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా అలా గడప దొక్కబుద్ది కాదు. వెంటనే సంబంధాలు తెప్పుకుంటారు. 20-30 ఏళ్ళ సంబంధం నిమిషంలో దిగు. నాకు ప్రింటింగ్ చేయించేది ఉంది. అయితే ప్రక్కన సలూన్ అతను ఉంటాడు. నాకు ఈయన ఫోన్ నెంబర్ లేదు, ప్రింటింగ్ అతన్ని, ఈ రాఘవేందర్ ప్రింటింగ్ ఇది. ప్రక్కన సలూన్ ఆయనకు ఫోన్ చేసిన, అయ్యా కొంచెం నంబర్ పంపించి ఫలాంది అంటే, అయ్యా ఆయనకు మాకు మాటలు లేవు, పక్క షాపే కదా అంటుంది. మాటలు లేకపోయినా కనీసం బోర్డన్నా చూసి దాని మీద రాసి ఉంటుంది, నాకు చెప్తావా అంటే, సార్ ఇప్పుడే చెప్తాను వెంటనే చెప్పేశాడు. తర్వాత ఎంటికలు తీయించుకోవడానికి నేను సలూన్ వెళ్ళినప్పుడు అడిగిన, ఏం జరిగింది నేను ఎందుకు మాటలేవంటే, ఓకే పక్క రూమ్లో మేము కిరాయికి ఉండే వారం, అప్పుడు లొల్లైంది మాకు. వాళ్ళ తమ్ముడు మాట్లాడతాడు కానీ పెద్ద అయినా మాట్లాడారు, ఆయనకు మాకు మాటలు లేవంట. ఇలాంటి కేసులు ఎన్ని లేవు మన ఇరుగు పొరుగు వారితో. మీకున్నాయి మాటలు, మీ ప్రక్కలతో ఆలోచించండి. నాలుక అగ్నియే, నాలుక కత్తులు. 55 కీర్తన 21 వచనం చూడండి, నాలుక ఏమై ఉన్నది, వరదీసిన కత్తులు అని రాసింది. కీర్తన 55:21. ఆమేన్. చూశారా, వరదీసిన కత్తులట నాలుకలు. దేవునికి స్తోత్రం. నాలుక వరదీసిన కత్తితో సమానంగా పోల్చబడ్డది. మరి 59వ కీర్తన 7వ వచనం చూడండి. 59వ కీర్తన 7వ వచనం. చూడండి, పెదవులో కత్తులు ఉన్నాయి. ఇప్పుడు యేసయ్య నోట కూడా కత్తులే వస్తున్నాయి దర్శనంలో. ప్రకటన 1వ అధ్యాయంలో ఆయన నోటి నుండి ఖడ్గము, 2 అంచుల ఖడ్గం బయలుదేరుచుండెను. ఆ ఖడ్గం దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. దేవుని వాక్యం ఎటువంటి 2 అంచుల ఖడ్గం కంటే కూడా నునుపైనది అని హెబ్రీ 4:12 రాయబడి ఉంటుంది. గనుక నోటి నుండి వచ్చే మాటలు, మన నోటి నుండి దేవుని స్తుతి రావాలి, సాక్ష్యం రావాలి, ఆదరణ రావాలి, పాటలు రావాలి, బలహీనలను హెచ్చరించే మాటలు రావాలి. నోటి నుండి స్తుతి రావాలి, ప్రార్థన రావాలి, ఆరాధన రావాలి. కానీ నోటి నుండి కత్తులు రాకూడదు క్రైస్తవులకు. దేవునికి స్తోత్రం. సాక్ష్యం ఇవ్వడానికి నువ్వు నోరు తెరవాలని యోహాను సువార్త 15:7 రాయబడింది. దేవుని స్తుతించడానికి నోరు తెరవాలని యోబు గ్రంథం 27:4 రాయబడింది. ప్రకటన 19:5 కూడా ఉంది. అలాగనే బలహీనులను హెచ్చరించుటకు నోరు తెరవాలని ఎఫెసీ పత్రిక 5:19 రాయబడింది. ప్రార్థించుటకు నోరు తెరవాలని కీర్తన 5:3 వచనంలో రాయబడింది. ఉదయకాలం నా కంఠస్వరం నీకు వినబడును. మన నోరు దేనికి తెరవాలి? కంఠస్వరం దేవునికి వినాడాలి. ప్రభువా నా కొడుకుని దీవించు, నా బిడ్డను దీవించు, నా భార్యను దీవించు, నేను అక్కర్లన్నీ తీర్చు దేవా, పిల్లగాని ఫీజులు కట్టేది ఉంది, ఎక్కడికి వెళ్ళి దయచేస్తూ మాకు తెలియదు, చేతి నిండా పని దయచే తండ్రి, పని మీద బరకత్ దయచే తండ్రి. పొద్దున్న లేవగానే పిట్టలు కూడా స్తుతించినట్టు మనం కూడా దేవుని స్తుతించాలి. స్తుతించడానికి నోరు తెరవాలి. హల్లెలూయా. తెల్లవారగానే పక్షులు కిలకిలా దేవుని స్తుతించును. తెల్లవారగానే పక్షులు కిలకిలా దేవుని స్తుతించును. సాయంకాలం పేరును, సాయంకాలము గూడు చేరును, బ్రతుకు తెరువు కోసమై తిరుగును. సాయంకాలము గూడు చేరును. సోమరి మేలుకో, వేకువని లేచి ప్రార్థించుకో. సోమరి మేలుకో, వేకువని లేచి నాలుకతో 7 రకాల పాపాలు జరుగుతూ ఉంటాయి.
క్రైస్తవుల మధ్యలో కూడా ఒకటేమో ఏఫీసీ పత్రిక 4:31 ప్రకారం వ్యర్థమైన మాటలట. కూర్చుంటారు ఏదో ఇంట్లో, ఏదో సంగతి నీకు వినొచ్చిందా, నీ పక్కుంటే వెళ్ళనట కదా, ఆమె ఇంకొన్ని ఎత్తుకొని పోయిందట. ఈ ముచ్చట్లు వ్యర్థమైన మాటలతో మన సమయం గడపకూడదు. దేవునికి స్తోత్ర. నాలుగోది చేసే పాపాలు వ్యర్థమైన మాటలు ఒకటి. రెండోది యాకోబు పత్రిక 4:1 ప్రకారం నాలుకతో కొన్ని జగడములు చేస్తామట. అదే యాకోబు పత్రికలో 4:1 చూడండి. చూడండి, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? భోగెచ్చల నుండియే కదా. చూసారా, నాలుకతో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. నాలుకతో కొండెములు కూడా అని కీర్తన 15:3 ఉంటుంది. నాలుకతో కొండెములు ఆడాడు పొరుగువానికి. అలాగనే నాలుకతో క్రోధం కూడాను అని సామెతలు 25:23 ఉంటుంది. నాలుకతో అతిశయం జరుగుతుందని 27:23 ఉంటుంది. నాలుకతో దేవుని మీద సనుగుడు కూడా ఉందని 2 దినవృత్తాంతం 12:20 ఉంది. నాలుకతో బూతులు సరసోక్తులు అని ఎఫెసీ 5:4 ఉంది. నాలుగుతో బూతులు కూడా తిడుతూ ఉంటాం అప్పుడప్పుడు. నాలుగుతో సరసోక్తులు, అతిశయం, క్రోధము, జగడములు, కొండ్యాలు, ఇవన్నీ కూడా. నాలుకను మనం అదుపులో ఉంచుకుంటే భక్తి సంపూర్ణంగా ఉన్నట్టే. చూడండి, యాకోబు పత్రిక 1:26 అందరం కలిసి చదువుకుందామా? మనం యాకోబు ధ్యానిస్తున్నాం కదా. 1:26 ఎవడైనాను నోటితో కళ్ళెం పెట్టుకోనక తన హృదయంను మోసపరుచుకునుచు భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళం పెట్టుకోకపోతే వాని భక్తి, అమ్మలారా వింటున్నారా? ఎక్కడ పడితే ఏదంటే అది వాగుతూ ఉంటే మన భక్తి వ్యర్థమేనట. కుండకు రంధ్రం పడుతుంది, నీళ్ళనిగా ఆరిపోతాయి. పాస్టర్ గారు నింపిన అన్నీ గడప దాటకన ముందే ఖాళీ అయిపోతాయి. ఇక తాగుతందుకు ఏమి ఉండదు. మనం నోటితో పడిపోకూడదు, నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఎక్కడ జిప్పు వేసుకోవాలి, ఎక్కడ జిప్పు తెరవాలి, బాగా మనము తెలివి కలిగి ఉంటున్నట్టు. అలాంటి వారు ఎంతో ధన్యులు, పరిపూర్ణులు అని చెప్పి లేఖనం సెలవిస్తూ ఉంది. అది బహుగా అదిరిపడుతుంది. సర్వ శరీరంలో మాలిన్యం కలిగేస్తుందని ఇంతకుముందే మనం యాకోబు పత్రికలో చదువుకున్నాం. సమస్త శరీరానికి మరకలు పెట్టేస్తూ ఉంటుందట ఈ నాలుక. సర్వ శరీరానికి మాలిన్యము కలగజేయును, అది అగ్నియే. నిరర్గళమైన దుష్టత్వమే, నిరర్గళమైన దుష్టత్వమే. దీన్ని ఇంగ్లీష్లో ఏంటంటే డెడ్లీ పాయిజన్ అని చెప్పి రాసి ఉంటుంది. అంటే ఆ పాయిజన్తో మరణం తప్పదు, దానికి విరుగుడు లేదట. ఇక ఆ విషంతో ఇక మరణమే. ఈ లోకంలో ఉన్న పాయిజన్ పేరేంటి? పొటాషియం సైనాడా. దాని కొంచెం నాలుగు మీద సప్పరిస్తే చాలా మంచిది, చచ్చిపోతాడు వెంటనే, తిరుగులేదు కదండి. మీరు పొడపాము గురించి ఎప్పుడైనా విన్నారా? పొడపాము కుట్టది, ఊపిరెడుతుంది అంతే. బుట్టనీళ్ళ దగ్గరికి వచ్చి ఊపిరి విడిచింది అనుకోండి, అంత దూరంకి వెళ్ళి ఆ మనిషి కుళ్ళి చచ్చిపోతాడు. కింద బొట్టనీళ్ళ కాడికి వెళ్ళి కుళ్ళిపోవడం మొదలవుతుంది. అసలు పాములు కూడా ఉన్నాయట. అది కరవదు, అది కుట్టదు మనల్ని, దూరంకి వెళ్ళి ఊదిపోతుంది అంతే. అది ఊదిందనుకో ఆ మన శరీరం అక్కడికి వెళ్ళి కూలిపోవడం మొదలైంది. అట్లే నాలుకనట ఊదిందనుకో ఏమైపోతుంది? ఇక కుళ్ళిపోయి చచ్చిపోతారు. నాలుక డెడ్లీ పాయిజన్. దాని తెలుగులో మనకు అనత్తలేదు. నిరర్గళమైన దుష్టత్వమే అందులో ఉందట. నిరర్గళమైన అంటే తిరుగులేనిగా మరణం. అంత భయంకరమైన నాలుకను దేవుడు ఎప్పుడు స్వాధీనపరుస్తున్నాడంటే, ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం పొందేటప్పుడు నోరు, ముక్కు అన్నీ మూసుకొని పాస్టర్ గారు ఇచ్చే బాప్తిస్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీళ్ళలో మునిగి లేస్తావు. నాలుకకు బాప్తిస్మ కాలే, ముక్కు మూసుకుంటేవి, నోరు మూసుకుంటేవి కదా. నాలుకకి ఎప్పుడు బాప్తిస్మ వస్తుంది? దానికి యోహాను గారు జవాబు చెప్పిండు. ఏమని? నేనైతే నీళ్లతో బాప్తిస్మిస్తున్నాను కానీ నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, అతడు అగ్నితోనూ ఆత్మతోనూ నీకు
బాప్తిస్మం ఇచ్చును. వాళ్ళందరూ మేడగదిలో 120 మంది కూర్చున్నారు. ఆ గదిలోనికి నేను కూడా వెళ్ళా. రాతి కట్టడం అంది మొత్తం. ఆ గది ఈ హాల్ కంటే కూడా చిన్నగా ఉంటుంది. 120 మంది కూర్చున్నారు అందులో ప్రార్థన చేయగా అందరి మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ నాలుకలు ప్రతి తల మీద వాలగా అందరు పరిశుద్ధాత్మతో నింపబడి ఎక్కడో వినని భాషలు మాట్లాడుతూ ఉన్నారు, దేవుని భాషలు పలుకుతూ ఉన్నారు. అప్పుడేం జరిగిందంటే పరిశుద్ధాత్మ పొందితే నీ నాలుక కూడా అభిషేకం వస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు ఏది చెప్తే అది జరిగిపోతుంది. యేసు నామములో రోగం తొలగును కాకంటే ఆ రోగం తొలగిపోతుంది. యేసు నామములో స్వస్థత వచ్చును కాకంటే వస్తుంది. యేసు నామములో అభివృద్ధి వచ్చును కాకంటే వస్తుంది. అయ్యో అయ్యా అయ్యా నా 2 పిల్లల్ని ఇదిగో బానిసగా తీసుకోపోవడానికి దొరలు వచ్చారయ్యా, వాళ్ళు మాకు బాకీ కింద ఇచ్చారు కొన్ని వేలు, బాకీ కట్టగా నా భర్త చనిపోయిండు, ఇప్పుడు పిల్లల్ని గుంజుకోపోవడానికి దొర వచ్చింది. అయ్యా ఏం చేయమంటావు అంటే నీ ఇంట్లో ఏముందమ్మా, నూనె బుడ్డి తప్ప ఇంకేం లేదు. సరే ఎరుపు తెచ్చుకో, కుండలన్నీ ఎన్ని ఖాళీ కుండలు దొరికితే అన్ని తెచ్చుకో, ఆ నూనె అందులో పోయడం మొదలుపెట్టు, తలుపు వేసేసుకో అంటే పిల్లలు పోయి అడకొచ్చిందని బిందె, తాంబూలం, చెంబులు, కుండలు, స్టీల్ పాత్రలు, మట్టి పాత్రలు అన్నీ తెచ్చి ఇల్లు నిండా పెట్టుకున్నారు. తలుపు వేసిండ్రు, చిన్న పాత్రలకు వెళ్ళి పోయడం మొదలుపెట్టారు. ఉదయం నుండి మొదలుకొని సాయంత్రం దాకా వస్తూ ఉంటే కుండలన్నీ నిండిపోయినాయి. ఇల్లు నిండా నూనె కుండలే. ఇప్పుడు ఆ కుండల్లో ఉన్న నూనె అమ్ముకో, నీ అప్పు తీర్చుకో అన్నాడు. మిగిలిన దాంతో నువ్వు పోషించబడ అన్నాడు. ఎవరు? ఎలీషా అయ్యగారు. మరి ఇప్పుడు అన్ని కుండలు కూడా నింపేసింది. పెద్దడా ఆ మూలకి ఇంకేదైనా ఖాళీ కుండ ఉంటే చూడు. మమ్మీ అప్పుడే చెంబులు మగులు కూడా నింపేసింది, ఇంకేది లేదన్నాడు. చిన్నోడా ఆ మూలకి ఏమన్నా ఉంటే చూడు. మమ్మీ ఏం చెప్తున్నా మమ్మీ, కుండలన్నీ నిండిపోయినా ఒక్కటి కూడా కాలేదు మమ్మీ అంటే అప్పుడు నూనె ఏమైపోయింది? ఆగిపోయింది. దేవునికి స్తోత్ర. ఇంకా తెలివి కలిగి ఉంటే ఏమే చక్కగా మీది ట్యాంకీలో నీళ్ళన్నీ కాల్ చేసి నూనె వసుకున్నా అయిపోవు. హల్లెలూయా. అక్కడికే నూనె ఆగిపోయింది. అంటే పాత్రలన్నీ నింపబడి వరకు కూడా చూడండి ఈ నూనె అలాగనే ఉంది. అగ్నితో ఆత్మతో బాప్తిస్మిచ్చువాడు మనకున్నాడు. మన నాలుకను వశపరుచుకుంటాడు. దేవునికి స్తోత్ర. అప్పుడు మన నాలుక దేవుని స్తుతించడం మొదలవుతుంది. నాలుక అగ్నియే కానీ ఏ అగ్ని కావాలి దానికి? పరిశుద్ధాత్మ అగ్ని. దేవునికి స్తోత్ర. పరిశుద్ధాత్మ అగ్నితో ఏదైతే మనం మాట్లాడుతామో అది జరిగిపోతుందండి. అది అవునుగా కంటే చాలు, అది ఎక్కడనే జరిగిపోతుంది. హల్లెలూయా. అలాంటి గొప్ప ఆధిక్యతను మనం సంపాదించుకోవాలి. నాలుకను దేవునికి సమర్పించుకోవాలి. ప్రభువా నా నాలుకతో చాలా పాపాలు నేను చేశాను, ఎంతో మందిని దూషించాను, ఎక్కడ కూర కోతలు కోసినట్టే నాలుగుతో అనేకులను కోసివేశాను. దేవా నన్ను దయతో క్షమించు. ఈ నాలుక నేను కత్తుల్లాగా వాడుకున్నాను, నన్ను క్షమించు ప్రభువా. నాలుకని స్వాధీనం చేసుకో అని దేవునికి ఒప్పందం చేసుకుంటే మన నాలుకను దేవుడు ముడతాడు. ఎందుకంటే యెషయా భక్తుడు ఏమన్నాడు? ప్రభువా అపవిత్రమైన పెదవులు గలవాడని. ప్రభువా నేను అపవిత్రునంటే కారు నిప్పుతో ఆ నిప్పు తీసుకొచ్చి దూతగారు పెదవులకు తాకించగా అప్పుడు ఆయన పెదవులు పవిత్రమైపోయి దేవుని నోరారా స్తుతించగలిగాడు. యెహోవా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవతలందరూ ఆరాధన చేస్తూ ఉండగా వాటి మధ్యలో గప్పు 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 అనుకుంటా మంటలు వెళ్తూ ఉన్నాయి. ప్రార్థన ధూపం వెళ్ళిపోతూ ఉంది. అందులో నిప్పులని రాస్తూ ఉన్నాయి. దేవదూత గారు కారు పట్టుకొని ఆ కారుతో ఒక నిప్పుని తీసుకున్నాడట. ఆ చిమ్మటితో ఒక నిప్పుని తీసుకొని యెషయా పెదవులను తాకగానే ఆయన పెదవులు ఏమైపోయినాయి? పవిత్రమైపోయినాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన ప్రవచించగలిగిండు. 66 అధ్యాయాలు ప్రవచనం చెప్పాడు. బైబిల్లో యెషయా గ్రంథం అంతా ఆయన రాసిన ప్రవచనమే. 66 అధ్యాయాలు ప్రవచించగలిగింది. యేసయ్య మరణం గురించి, యేసయ్య రెండో రాకడ గురించి, యేసయ్య వేళ్ల పరిపాలన గురించి ఎన్నెన్ని విషయాలు ప్రవచించాడు ఆయన. దేవునికి స్తోత్రం. మనల్ని కూడా దేవుడు తాకినప్పుడు మన నోటి నుండి వచ్చే ప్రవచనాలు అనేకులకు దీవెనకరంగా మారుతాయి కనుక రండి ప్రార్థన